రాజు రాత్రి కూడిక. మనమందరము దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఆశతో శరీరంతో పోరాడుచూ మూలుగుచూ ఉన్నాం. ఇంకను ఎవరు పరిశుద్ధత గురించి పరీక్షలోకి మనం వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన తర్వాతే మన యొక్క పరీక్ష జరిగినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా ఆ రోజు మన యొక్క భక్తి విశ్వాసం కనపడుతుంది. కనుక ఇక్కడ కూర్చున్న మనం అందరము ఒకటే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్న బ్రదర్ సత్యం గారు, ఈయన శ్రీకాకుళం జిల్లాలో రాళ్లపాడు అనే ఒక చిన్న పల్లెటూరు, అక్కడ చాలా నిష్టగా బ్రతికే ఊరు అన్నమాట అది. అయితే దేవుని యొక్క వాక్కు ఆయనకు దొరికింది. ఆయనకి నిజంగా మాట్లాడడం రాదు, మంచిగా తయారయ్యి ప్రజల్లో మెప్పు పొందడం రాదు. కానీ ఆయన బాప్తిసం తీసుకున్న వ్యక్తిగా దేవునిలో ఆ మహిమ గల రాజ్యానికి అబ్రహాము సంతానంలో ఒక వారసుడిగా ఆయన రక్షణ పొందాడు. కాబట్టి ఆయనకు విలువ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేటి దినాల్లో మనుషులు హంగులకు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుని తెలిసిన బిడ్డలకు విలువ లేదు. ఈ విలువ లేని లోకములో మనం శరీరంతో పోరాడుతున్నాం. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆ లేఖనాలలో చెప్పబడిన ప్రతి రహస్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఎల్లప్పుడూ ఆనందంగా బ్రతుకుతాము. దేవుడు ఇవ్వబోయే మహిమ రాజ్యంలో మనం అందరము సభ్యులుగా ఉంటాం. ఈరోజు అంశం ఏమిటంటే అంత్యకాల ప్రవచనములు. చివరి దినాల్లో మనం ఉన్నాము. అసలు బైబిల్ ఏమి బోధిస్తుంది? బైబిల్ ఎవరికి బోధిస్తుందంటే, ఈ లోకంలో జరిగే ప్రతి అంశాన్ని దేవుడు బైబిల్లో క్షుణ్ణంగా రాసి, నా కుమారుడా వీటిని తెలుసుకొని నిన్ను నువ్వు జాగ్రత్త పడు, అప్పుడు నేనివ్వబోయే మహిమ గల రాజ్యంలో నువ్వు ధైర్యంగా ఉంటావు. నేటి దినాల్లో సేవ ఎట్లాగుందంటే అల్పకాల ఆనందమే. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇవే బోధిస్తున్నారు తప్ప నిజంగా చెప్పాలి అని అంటే క్రైస్తవుల కంటే దేవుని ఎరగనట్టి బిడ్డలు చాలా ఆశీర్వాదాలు పొందారు. అవునంటారా కాదంటారా? లోకములో దేవుని తెలియనట్టు వారు ఎంతో ఆశీర్వదింపబడ్డారు. బైబిల్ చెప్తుంది ఆశీర్వాదాలు కాదు. బైబిల్ చెప్తుంది ఏమిటి అంటే, ఇదిగో ఈ లోకములో శ్రమలను జయించి విశ్వాసము కర్త అయిన యేసు వైపు చూచుచు పరుగు పందాలు ఓపికతో పరిగెట్టు, అంతం వరకు సహించు, నేను నీ జీవ కిరీటం ఇచ్చేదను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ జీవ కిరీటం పొందుకునే ముందు అసలు ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతున్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం. దేవుడైన యెహోవా రాసిన 17 ప్రవచన పుస్తకాలలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడని మాట్లాడుతూ ఉంటాడు. యోవేలు గ్రంథంలో ఒక మాట సెలవిచ్చిన మాట ఏంటంటే 2వ అధ్యాయము 1వ వచనము, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయండి, హెచ్చరిక చేయండి. పరిశుద్ధ పర్వతము, పరిశుద్ధ పర్వతం ఎక్కడుంది అంటే పరిశుద్ధ పట్టణంలో ఉంది. పరిశుద్ధ పట్టణం అనగా ఈ సృష్టికి, ఈ భూమికి నట్ట నడుమనున్న ఇశ్రాయేలు దేశంలో యెరూషలేమును దేవుడు పరిశుద్ధ పట్టణముగా ఎన్నుకున్నాడు. ఆ పట్టణము దగ్గర ఉన్నట్టి కొండలను ఒక కొండ మీద పరిశుద్ధ పర్వతం, దీని మీద యెహోవా చెప్తున్నమాట, యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపమైనని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవా దినము వచ్చుచున్నది. ఆ దినము కోసము ఈరోజు మనము బాప్తిసం పొంది వేచి ఉన్నాం. అయితే ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని చాలామంది బోధిస్తూ ఉంటారు, కానీ ఈ సువార్తలు లేకపోతే పత్రికలోనే మాట్లాడుతూ ఉంటారు తప్ప అసలు దేవుని ఉద్దేశం తెలుసుకోవాలంటే మనము పాత నిబంధన గ్రంథములకు వెళ్ళాలి. చూడండి, మీరు చూస్తున్నారు స్క్రీన్లో ఎడమ చేతి వైపున ఉన్న ఆ భాగం చూస్తే పాత నిబంధన, కుడి చేతి వైపున ఉన్నది కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచి ప్రారంభించబడింది అనుకుందాం. దానికి ముందు దేవుడు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఉంచాడు. చూడండి, BC 430 అని రాశాను కదా, అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు పుట్టుక వరకు దేవుడు ఒక్క ప్రవక్తను పంపించలేదు, మాట్లాడలేదు. కానీ
క్రీస్తు పూర్వం 700 నుంచి 430 వరకు దేవుడు ప్రవచించి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో కాలము సమీపించబడింది, నేను వస్తాను, నేను వచ్చేది ఎక్కడంటే ఆ పరిశుద్ధ పట్టణం మీద పట్టణంలో ఉన్నట్టు కొండపైకి వస్తాను. కనుక ఈ 17 పుస్తకాలు, ప్రవచన పుస్తకాలను జాగ్రత్తగా మనం చదివితే కనుక దేవుని యొక్క ఉద్దేశము అర్థమవుతుంది. ఈ రోజుని దాంట్లో చెప్పబడిన అంత్యకాల ప్రవచనముల గురించి మనము ధ్యానం చేద్దాం. అసలు అంత్యకాల ప్రవచనములు మనకి ఎందుకు అవసరం? ఊరుకోండి, దేవుడు వస్తాడు, ఆయన వస్తాడు, లేకపోతే లేట్ అవుతుంది, మనకి ఎందుకు, మనం భక్తిగా ఉన్నాం, మన గొడవలు చూసుకుందాం అని అనుకుంటున్నాం. మనకి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, మీరు నేను వచ్చే వరకు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 6:54 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినాన నేను వానిని లేపుతాను. అంత్యదినం అంటే ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి అంత్యకాలం గురించిన ప్రవచనాలకు వెళ్తే ఆ అంత్యదినం ఎప్పుడో తెలుస్తుంది. ఈరోజు బైబిల్ ప్రకారంగా అంత్యకాలం జరిగిపోతుందా, జరగలేదా, జరుగుతుందా అనే విషయాలని ఒక్కొక్కటి మీకు స్పష్టంగా చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలోకి మనం వెళ్తే కనుక అక్కడ చెప్పబడిన మాటలు మనం చూస్తే 12, 13, 14 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. అందరూ వీలైతే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, మరల ఇవి దొరకవు. మీరు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండొచ్చు మీరు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రవచనం ఎత్తి యెహెజ్కేలు వారితో ఇట్లా చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, దేవుడు ఏర్పరచుకున్న నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. ఏం చేస్తాడంటే యేసు ప్రభు వచ్చినప్పుడు, సమాధులను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఎక్కడ తీసుకొస్తాడంటండి, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేద్దను. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తాడు, మనల్ని అందరిని మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోతాడు, భూమి పటాపంచలైపోతుంది. వీళ్ళెవరు బైబిల్ చదవలేనంటు వారు. దేవుడు చెప్తున్నాడు, సమాధులను తెరచెదను. ఇప్పటివరకు సమాధులు ఎప్పుడు తెరవబడలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజుని కొన్ని సమాధులు తెరచబడ్డాయి. ఈ చెప్పబడుతున్న ప్రవచనం వారు సర్వలోకములు ఏర్పరచబడిన వారికి నేనున్న సమాధులను తెరచెదను, మిమ్మల్ని అందరిని ఎక్కడ తీసుకొస్తాడంటండి, ఇశ్రాయేలు దేశంలోకి తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడి పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయబడుతుంది. అక్కడ తీసుకొచ్చిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును కట్టబోతున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలవబోతున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి ఎక్కడికి వస్తుందండి, భూమి మీదకి దిగి వస్తుంది. గమనించవలసిన విషయం ఏంటంటే మధ్యాకాశం వరకు చాగిపోతుంది. అలాగైతే దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోయేటట్టయితే, పరలోకానికి వెళ్ళిపోయేటట్టయితే ఈ నూతన యెరూషలేము దేవుని దగ్గర నుంచి దిగి రావడం ఎందుకు? మనకు మధ్యాకాశంలోకి వచ్చి వెల్కమ్ చెప్పడానికి కాదు. దిగి వచ్చున్నది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఎవరితో ఉంటుందంటండి, మనుషులు. ఏమిటి దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క మహిమను యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తీసుకురాబోతున్నారు. దీని గురించి హబక్కూకు గ్రంథములు అంటాడు, ఇదిగో దేవుని గురించిన మహిమ జ్ఞానముతో ఈ భూమి నిండుకొని ఉంటుంది. ఈ భూమి దేవుని గురించిన మహిమ జ్ఞానం అంటే, ఏ రోజైతే ఆదాము అవ్వలు పాపము చేశారో ఆ రోజు మనుషుని నిమిత్తము భూమి శపించబడింది. మరలా భూమి శాపములోంచి విడిపించబడినప్పుడు ఈ భూమి మహిమ జ్ఞానము, దేవుని గురించిన మహత్యము, గ్లోరీతో ఉంటుంది, నిండి ఉంటుంది. అక్కడ చావులు ఉండవు. అటువంటి పట్టణంలోనికి మనం వెళ్ళాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ ఆ పట్టణమును దేవుడు అన్యులకు అప్పగించేసాడండి. చూడండి ఒకసారి మీరు స్క్రీన్లో చూడండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితము ఇశ్రాయేల్ని బానిసత్వంలోకి పంపించేశాడు. తర్వాత ఇది ఇశ్రాయేల్ 2 భాగాలుగా ఉండేది. మీరు గ్రీన్ చూస్తున్నారు కదా, ఇదంతా ఇశ్రాయేలే.
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మిగిలిన భాగాన్ని బానిసత్వంలో పంపించాడు. అప్పుడు అక్కడ ఖాళీగా ఉంటుంటే మొహమ్మద్ ప్రవక్త అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. ఆ తర్వాత దానిని ముస్లిమ్స్ అందరూ ఆక్రమించేసుకున్నారు. ఇది గ్రీన్ కలర్లో ఎందుకు రాశారంటే ముస్లిమ్స్ వాడే గ్రీన్ కలర్, ముస్లిమ్స్ సంబంధించింది. ఈ ముస్లిమ్స్ అక్కడికి వచ్చి మొత్తం ఆక్రమించేసుకుని దానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే పాలస్తీనా అని మార్చేసుకున్నారు. దేవుడు లేఖనాల ప్రకారంగా కాలము సమీపమైనప్పుడు ఇశ్రాయేలుని వెనక్కి తీసుకొచ్చాడు. ఎప్పుడంటే 1947లో తీసుకొచ్చాడు. వాళ్ళకి స్వాతంత్రము 1 సంవత్సరం తర్వాత వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీలు వచ్చి ఏం చేశారంటే ఇదిగో తెల్లని భాగం ఏర్పడ్డ చూసారా, మొత్తం అందరినీ యుద్ధం చేసి ఒక్కొక్కరిని తరువేసి వాళ్ళ దేశం వాళ్ళు ఆక్రమించుకున్నారు. 1967 వచ్చేసరికి చూసారా 2 భాగాలు అయిపోయిందాక. ఈ పెద్ద భాగం ఉంది చూసారా, ఇక్కడే పర్వతాలు ఉన్నాయి. దాన్ని ఇప్పటికి ఇంకా పాలస్తీనా చేతిలో ఉంది. ఇది చిన్న కింద ఉంది చూడండి, సముద్రం పక్కన ఉన్న చిన్న భాగం ఏంటి అంటే ఇదే ఇప్పుడు పాలస్తీనా. ఫిలిస్తీన్లు ఒకప్పుడు. ఈ పాలస్తీనాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే మీరు ఎప్పుడో వచ్చారు, మమ్మల్ని అందరు నాశనం చేసేసారు కానీ అని రోజు బాంబులు వేయడం ఇదే పనిలో ఉన్నారు. మొన్న ఏం చేసిందంటే ఇశ్రాయేలు వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేసేసి గాజా పట్టణం అనే ఆ ప్రాంతాన్ని మొత్తం కొలాప్స్ చేసేసారు. ఇది లేఖనాలను బట్టి దేవుడు చేస్తున్నాడు. యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించేసరికి ఈ మ్యాప్లో ఉన్న గ్రీన్ వాళ్ళు ఎవ్వరూ అక్కడ ఉండకూడదు అంటే యేసుక్రీస్తు రావడానికి సూచనలన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి. ఈ లేఖనాలను బట్టి మనం మాట్లాడుకుంటే కనుక చివరిగా 2020 వచ్చేసరికి చూడండి కుడి వైపున పర్వతాల్లో ఉన్నారు ఇంకా జనం. మొన్న గాజా కూడా క్లియర్ చేసేసాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొడవ ఇలా జరుగుతుండగా సడన్గా ఆయన రహస్య రాకడ క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చేస్తారు. ఎక్కడికి వస్తారు? ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 2వ వచనములో మోషే ప్రవచించి చెప్పిన మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సియోను నుండి వచ్చెను, షేర్లో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరుగుతున్నాయి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే యెహోవా అంటున్నాడు, యెహోవా నామమును తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చి 2వ రాకడలో భూమి మీదకి పంపించిపోతున్నాడు. అదే మత్తయి సువార్తలో అంటున్నాడు తండ్రి మహిమతో రాబోతున్నాడు. ఆ మహాదినమున ఆయన దొంగ వాళ్ళు వచ్చి సీనాయి అరణ్యములో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సీనాయి అరణ్యములో ఆయన 2వ వచనం యెహోవా సీనాయి నుండి అంటున్నాడు కదా, సీనాయి అరణ్యంలో జడ్జిమెంట్ చేస్తాడు. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోండి సీనాయి అరణ్యము డిజర్ట్లో ఏం జరుగుతుందంటే సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళందరూ ఆ సీనాయి అరణ్యాన్ని బ్లాక్ చేశారు. ఎందుకంటే ఎవరు అక్కడికి వెళ్ళడానికి లేదు, ఇది ప్రోహిబిటెడ్ ఏరియా అని. కనీసం విమానాలు కూడా వెళ్ళవు. ఎందుకు వెళ్ళవో తెలుసా? దేవుడు తన కార్యమును అప్పుడే సిద్ధం చేసేసాడు. అక్కడ జడ్జిమెంట్ జరగబోతుంది మన అందరికీ. ఈలోపు ఇశ్రాయేలు దేశంలో ఒక యుద్ధం జరగబోతుంది. దాని ప్రవచనాలు చూద్దాం. అయితే అక్కడ నుంచి పరిశుద్ధులను తీసుకుని సడన్గా ఆయన ఆరోహణమై సర్వలోకానికి కనపడేలాగా పరిశుద్ధులతో ఎక్కడికి దిగబోతున్నాడంట? సీలోను పర్వతం మీద, ఆయన ఒలీవ కొండ మీద పాదం మోపబోతున్నాడు. ప్రియమైన వారా, ఇవన్నీ ప్రవచనాలు, ఇవి జరగాలి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో ఆ దినమున ఆయన ఒలీవ కొండ మీద పాదములుంచగా ఆ కొండ 2 భాగాలుగా విడిపోతుంది. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తే కనుక ఆ దినమున ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ శిష్యులుండి ప్రభువా వెళ్ళిపోతున్నావా అనగానే వెంటనే ఆకాశంలో ఒక మేఘం వచ్చి అది కమ్మివేసింది. ఆ సమయంలో దూతలు వచ్చి గలిలయ మనుషులారా ఎందుకు మీరు చూస్తున్నారు? ఇదిగో యేసు ఏ రీతిగా తిరిగి వెళ్ళానో ఆ రీతిగానే తిరిగి మరలా వస్తాడు. ఆయన వస్తాడనే మాట ఎక్కడుందంటే జకర్యా గ్రంథం 14వ వచనంలో 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ దినమున ఆయన ఒలీవ కొండల మీద పాదములు మోపగా నమ్ముచున్న ప్రతి ఒక్క సహోదరుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏం జరగబోతుంది లేఖనాలను బట్టి అనే విషయాలను మనం చూస్తే కనుక ప్రతిదీ దేవుడు ముందుగానే చెప్పాడు. దీని గురించి యెషయా 63:1లో కూడా చెప్పాడు. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నట్టు ఆ 2 భాగాలు ఏవైతే ఉన్నావో ఆ 2 చూడండి. కింద ఉన్నది గాజా స్ట్రిప్ అంటారు,
పైన ఉన్నది వెస్ట్ బ్యాంక్ అంటారు. వెస్ట్ బ్యాంక్ అనే చోట పరిశుద్ధ పర్వతం ఉంది. యేసుప్రభు వారు వచ్చేసరికి ఆ పరిశుద్ధ పర్వతంలో పాలస్తీనా వాళ్ళు ఉండకూడదు, అలాగే గాజా స్ట్రిప్లో ఈ పాలస్తీనా ఉండకూడదు. పాలస్తీనా అంటే ఇప్పుడు ఏం కాదండి, ఒకప్పుడు ఫిలిస్తీయులు అని పిలువబడిన ప్రాంతం అనమాట. దాన్ని ముస్లిమ్స్ ఆక్రమించుకున్నారు. ఇప్పుడే మొన్న 2023 సంవత్సరంలో గాజా స్ట్రిప్ మొత్తం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి తెలుసా? వీళ్ళు వెళ్ళే యుద్ధం ఏంటి తెలుసా? క్రైస్తవులు మనం అందరూ తెలుసుకోవాలి. పరిశుద్ధ పర్వతం మీద ఏం ఊదమన్నాడండి? మొట్టమొదటి చూద్దాం, బాకా ఊదండి, దినము రాబోతుంది. అంటే ఇప్పుడు దాని మీద ఉన్న వాటిని క్లీన్ చేయడానికి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడంటే, ఆ దేశపు ప్రధాని, నాకు ఇవ్వండి, ఒక్క ఛాన్స్ నేను క్లీన్ చేసేస్తాను అన్నాడు. ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ చేసేది అదే. అయితే ఈ ఇస్రాయేల్ బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తున్నాడు? గాజా స్ట్రిప్ని క్లీన్ చేస్తుంటే ఇప్పుడు పైన ఉన్న పాలస్తీనాలను కంట్రోల్ చేయడానికి అరబ్ దేశం మొదలెట్టింది. మేము మాట్లాడతాం వాళ్ళతో, మేము క్లీన్ చేయిస్తాం, మేము డబ్బులు ఇస్తాం వాళ్ళకి, మేము చేస్తామని. కానీ ఈ విధంగా మనం చూస్తే కనుక ఆమోసు గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను, ఎలాగా ఎదోము వారికి అప్పగించవలేనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయారు. చాలా మంది అనుకుంటారు ఇది ఎప్పుడుదో కాదండి. అక్కడ మనం చూస్తే చాలా దేశాలు ఉన్నాయి. తూరు సీదోను పట్టణాన్ని నాశనం చేసేసాడు, కానీ గాజు అనేది శాసనం మిగిలింది. లేఖనాల ప్రకారం 7వ గాజు యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, పూర్తిగా క్లీన్ చేస్తాను, అది వారి నగరులను దహించి వేయును, అష్డోదుల నివాసులను నిర్మూలన చేతును, అష్కెలోనులు రాజదండము వహించిన వాడు ఉండకుండా. రాజదండం వహించిన వాడు ఉండకుండా అంటే అక్కడ రాజరికం పూర్తిగా పోతుంది. చాలామంది అంటారు ఆ ప్రవచనాలన్నీ జరిగిపోయినాయండి, ఆ ప్రవచనాలు దీనికి సంబంధం లేదు. ఓకే, దేవుడు మరి ఇప్పుడు ఎందుకు దాని గాజాని పట్టుకున్నాడు? దేవుని చిత్తం లేదిందే, మన తల వెంట్రుకలు ఒకటైనను నేలను పడదన్నాడు. దేవుడు గాజా మీద యుద్ధం ఎందుకు చేయిస్తున్నాడు? అది పైగా ఇశ్రాయేలీలతోటి ఎందుకు చేయిస్తున్నాడు? ఎందుకు అంటే దేవుడు ముందు చెప్పాడు, ఫిలిస్తీన్ల అందరినీ, ఒకళ్ళిద్దరిని కాదు, అందరినీ నేను తీసేస్తాను. యిర్మీయా గ్రంథము 47వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనం. ఫిలిస్తీన్లందరినీ లయపరచుటకును తూరు సీదోనుకును సహాయుడు ఒకడైనను నిలవకుండా అందరిని నిర్మూలన చేసేస్తాను. లేఖనాల ప్రకారంగా ఫిలిస్తీయులు అనేది 0 అయిపోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, యెహోవా కఫ్దోరు ద్వీపశేషములైన ఫిలిస్తీయులను నాశనం చేయను, గాజా బోడి ఆయను. అంటే ఇప్పుడు వరకు గాజా బోడి అయిందా? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు తన చెప్పిన మాటలను ఒక్కొక్కటి చేస్తున్నాడు కనుక మనం దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది జరగదని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఖడ్గము ఎందుకు వచ్చింది గాజా మీదకి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రావాలంటే మొదటిగా గాజా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే వెస్ట్ బ్యాంక్ అని పిలువబడుతున్న ఆ యెరూషలేము ఉన్న పరిశుద్ధ పట్టణం దగ్గర ఉన్న పరిశుద్ధ పర్వతాలు ఖాళీ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది అదే. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఆ పర్వతాల గురించి కూడా మళ్ళీ చెప్పాడు. గాజా గురించి పక్కన పెట్టండి, గాజా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధ పర్వతము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా, పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అన్నానండి? యెరూషలేముకి పైన వెస్ట్ బ్యాంక్ అని పిలువబడిన చోట ఉంది. అవి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? అందరూ చెప్పాలి. ఎవరి చేతిలో ఉన్నాయి? పాలస్తీనా చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయండి? ముస్లిమ్స్ అన్నమాట. ముస్లిమ్స్ ఎవరి సంతానము? హాగర్ సంతానము. యూదులు ఎవరి సంతానము? శారమ్మ సంతానం. వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది ప్రారంభం నుంచి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ హాగర్ సంతానం ఉండకూడదు. ఎవరు ఉండాలి? ఏర్పరచబడిన సమూహమే ఉండాలి. అది జరగాలంటే ఇదిగో ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలుగా నా జనులు వచ్చేదరు. ఆ ప్లేస్కి ఎవరు వస్తారు? ఇశ్రాయేలీలు వస్తారు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమున్నాను. నేను నీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వద్దురు. పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడును. ఎక్కడైతే దేవుని యొక్క ప్రత్యక్షత ఉండేదో ఆ పర్వతాలు ఇప్పుడు అన్యుల చేతిలో ఉన్నాయి. కనుక దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే ఆ పర్వతాలు నేను క్లీన్ చేయబోతున్నాను.
ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పర్వతం మీదకి వచ్చేసరికి ఏమండాలంటే క్లీన్ అవ్వాలి, అక్కడికి మళ్ళీ ఏమైనది రావాలి. కనుక వీటినన్నిటినీ దేవుడు చాలా క్లియర్గా వ్రాస్తూ చెప్తున్నాడు. అయితే వీటిని ఎవరు క్లీన్ చేస్తారు అని అంటే కనుక న్యూస్లో చెప్పబడుతున్న విషయాలు చూద్దాం. అసలు యూదులకి ముస్లిమ్స్కి పడదు. అయితే దేవుని లేఖనాల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడ్డదండి. చూడండి యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం చూస్తే చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి. మీ కుమారులను కుమార్తెలను యోధావారికి అమ్మివేతును, వారు దూరంగా నివసించు జనులైన షాబేయులకును వారిని అమ్మివేతురు, యెహోవా సెలవిచ్చును. షాబా అంటే సౌదీ అరేబియా. చూడండి ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ మీకు చూస్తే అర్థమవుతాయి. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ఒక యుద్ధం జరగబోతుంది, భయంకరమైన యుద్ధం. అది మహాభయంకరమైన యుద్ధం అన్నాడు. ఆ యుద్ధం జరగడానికి ఫస్ట్గా ఈ నెతన్యాహు వెళ్ళి పాలస్తీనాని మొత్తం నాశనం చేశాడు. అయితే వెస్ట్ బ్యాంక్ని ఎవరు చేయబోతున్నారంటే ఇదిగో మీరు చూస్తున్న ఇతను ఎవరంటే సౌదీ అరేబియా రాజు. దేవుడు చూసారా, మరలా ఏదైతే మొదట్లో కోల్పోయారో హాగరు సంతానానికి శారమ్మ సంతానానికి వచ్చిన గొడవని మరలా దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఒక చోటకి తీసుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇతను వచ్చేయమన్నాడంటే ఆ రెడ్ కలర్ పెట్టుకున్నాడు చూడు సౌదీ రాజు, ఇతను వచ్చేయమన్నాడు, నేను మాట్లాడతాను, మన ఇద్దరం కలిసిపోదాం, ఆ కొండలు ఖాళీ చేస్తానన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పి బయటకు వచ్చిందో వెంటనే వాళ్ళు బాంబులు వేసేయడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరు కలుసుకోకూడదు, రేపు కలుసుకుంటారనగా ఈ రోజు రాత్రికి వాళ్ళు యుద్ధాలు చేయడం మొదలుపెట్టేశాడు. దేవుడు చాలాసార్లు చెప్పాడు, ఇదిగో నేను అది పని చేస్తాను. దేవుడు చేసిన పనిని ఎవ్వరు మార్చలేరండి. మనుషుడు ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాడు. లేఖనాలను బట్టి చూస్తే చూడండి ఇశ్రాయేల్ పర్వతాలు ఇప్పుడు స్వాధీనం అవ్వాలి, అది ముస్లిమ్స్ చేతిలో ఉన్నాయి. అది స్వాధీనం అవ్వడానికి ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు యాషావు యొక్క పర్వతములను స్వతంత్రించుకుందరు, మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుందరు, మరియు ఎఫ్రాయిమీలు భూములను షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు, బెన్యామీల గిలాదునకు స్వతంత్రించుకుందరు, మరియు ఇశ్రాయేలు దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతులకు కానానీయుల దేశమునకు స్వతంత్రించుకుందరు. యెరూషలేములో చెరపట్టబడి సెఫా రాజునకు పోయి వారు దక్షిణ దేశ పట్టణములను స్వతంత్రించుకుందరు, మరియు యాషావు యొక్క కొండనకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద ఎవరు పడతారంటండి, ఖాళీ చేసిన మరుక్షణమే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు దేశము ఖాళీ చేసిన ఆ పర్వతాలు ఖాళీ అయిన మరుక్షణమే దానిని ఆక్రమించుకోవడానికి లేఖనాలను బట్టి రష్యా కూడా వస్తాడు. చూపిస్తాను మీకు, ప్రతి వచనం చూపిస్తాను. రష్యా వచ్చి మరలా వీళ్ళని నాశనం చేసి ఆ ఇశ్రాయేలు పర్వతం మీద కూర్చోగానే అప్పుడు రక్షకులు అంటే ఎవరండి, రక్షించేవాళ్ళు ఎవరు? ఇందాక చదివాం కదా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో. ఎవరు? యేసుక్రీస్తులో బాప్తిసం పొంది తీర్పు దినాన జడ్జిమెంట్ అయిపోయి పరిశుద్ధులుగా మారిన వాళ్ళందరూ రక్షకులే. ఈ భూమిని రక్షించడానికి వారందరూ పరిశుద్ధుల సమూహము, యేసుక్రీస్తు ప్రభువారు తోడు వేల మంది కోట్ల పరిశుద్ధుల సమూహము ఆ పర్వతం మీద దిగబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధుల సమూహంలో నువ్వు నేను ఉండాలి. మేబీ మీకు చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు చదువు కానీ లేకపోతే లోక సంబంధమైన చరిత్ర కానీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ప్రతిదీ రాశాడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం మనం చూస్తే కనుక రష్యా గురించి రాసిన మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు, నీవు సిద్ధముగా ఉండము. ఎవరు సిద్ధంగా ఉండాలి? రష్యా, నువ్వు సిద్ధంగా ఉండు. అక్కడ వచనాలు చూపిస్తాను. నువ్వు సిద్ధంగా ఉండము, నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము, వారు నీవు కావలి అయ్యి ఉండవలను, జనమందరికి నువ్వు కావలిగా ఉండము. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందదువు, చాలా దినాల తర్వాత నీకు శిక్ష ఇస్తాను. సంవత్సరముల అంతములో నువ్వు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా దేశంలో చెదిరిపోయి ఎడతెగగా పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించడానికి మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు వస్తావు. చూసారండి, ఇశ్రాయేలు దేశము కొండలు పర్వతాలు పాడైపోయి అన్యుల చేతిలో ఉంటే దాన్ని సంరక్షించుకోవడానికి వచ్చిన ఇశ్రాయేలీల దగ్గరికి నువ్వు వస్తావు.
ఎవరు తీసుకొస్తున్నారు రష్యాని? దేవుడే తీసుకొస్తున్నాడు. వాళ్ళ దగ్గర నువ్వు వస్తావు. ఆయా జనముల్లో నుండి రప్పింపబడి నిర్భయంగా మా కొండలు మా పర్వతాలు మాకు వచ్చేసినాయి, వెస్ట్ బ్యాంక్ మాకు వచ్చేసిందని సంతోషంగా ఉంటున్న జనుల యొద్దకు నువ్వు వచ్చేదువు. గాలి వాన వచ్చినట్లు మేఘం కమ్మినట్లు నువ్వు దేశం మీదకు వచ్చేదువు. నీవు నీ సైన్యులతో నీతో కూడా బహుజనములు దేశం మీద వ్యాపించుదరు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాలంటే ఇవన్నీ జరగాలి. అంటే అవి జరగట్లేదు కాబట్టి యేసుక్రీస్తు రాడా అంటే, గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వెస్ట్ బ్యాంక్ ఖాళీ అవకముందే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తారు. మనం ఆ లేఖనాలను చూసుకోవడం కాదు, ఎందుకంటే తీర్పు జరగాలి ఇక్కడ. ఇందాక చదవం కదా, ఆయన సియోనులో వేయించేస్తున్నాడు, పారానులో నుంచి ఆ పర్వతం మీదకి వచ్చేస్తాడు. సినాయిలో ఆయన దిగినప్పుడు విషయం ఏమిటి అంటే, అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంటుంది, లోకమంతా గొడవలు జరుగుతుంటుంది. సమాధులు తెరవబడిన వారు ఇశ్రాయేల్ దేశానికి రావాలి కనుక ముందుగా జడ్జిమెంట్కి రావాలి, తీర్పుకి రావాలి. ఈ పై భాగం 7వ వచనం 5వ వచనంలో చూస్తే రోషను గురించి ప్రవచనం ఎత్తి ఇలాగ చెప్పము. రోష్ అనగా రష్యా, మేషేకునకు అనగా మాస్కోకు తెలిసి చెప్పండి ఏంటంటే, మీరు సిద్ధపడి యుద్ధానికి రావాలి. ఎవరికి మీదకి రావాలంటే, వెస్ట్ బ్యాంకులో ఉన్న పర్వతాలని ఆక్రమించుకున్న ఇశ్రాయేలీల మీదకి రావాలి. ఆ దినమున ప్రపంచమునంతటిని చేతి సహాయం లేని చిన్న రాయి వచ్చి రాజ్యాలన్నిటినీ పొడుము వలె దంచివేస్తుందంట. అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మూలరాయి ఉన్న వ్యక్తి భూమి మీదకి వచ్చి మానవ రాజ్యాలన్నిటినీ తీసివేయబోతున్నాడు. ఎందుకు తెలుసా? రాజులను యాజక సమూహంగా పిలవబడిన నువ్వు నేను, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నవి, 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా నియమించబోతున్నాను అని దేవుడు ఇచ్చే ఆ దినము కోసము మనం వేచి ఉన్నాము. ఆ దినమున ఆ చేతి సహాయం లేని రాయి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు అది మహాభయంకరమైన దినమాట అండి. లోక ఆరంభము నుంచి, సృష్టి ఆరంభం నుంచి ఈ రోజు వరకు జరగలేని మహాభయంకరమైన దినము భూమి మీద జరగబోతుంది. ఏదో అక్కడక్కడ సంఘాల్లో ట్రైనింగ్ అయిన వారు అక్కడక్కడ బోధలు చెప్తారు తప్ప, ఈ బైబిల్ని చదివితే ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ స్వయంగా మాట్లాడిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం చూడండి. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు రక్షకులుగా మారిన ఈ పరిశుద్ధులందరూ కలిసి ఒలీవ కొండ మీద ఒక్కసారి అలా పాదం మోపగా మహాభయంకరమైన భూకంపం వచ్చి ఆ ఒలీవ కొండ 2 భాగాలకు విడిపోతుందంటండి. అలాంటి మహాభయంకరమైన భూకంపం ఎప్పుడునూ జరగలేదు, సృష్టి ఆరంభం నుంచి ఎప్పటికీ జరగబోదు. అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశం గురించి ఆగిపోతాడా, భూమి మీదకి వస్తాడా? వాక్యం ఏంటన్నా మీరు చెప్పండి, ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి రాబోతున్నాడు. ఆ దినమున తక్కు చేయబడకపోయిన ఎడలను ఏ శరీరం తప్పించుకొనబోడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడిన ఏర్పరచబడిన వారెవరు? ఈ రోజుని దేవుని కోసం నివసించడానికి ఉన్నవారు. ఆ కాలం మంది ఎవడని ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని ఇక్కడున్నాడని చెప్పినాడల్లా నమ్మకం భయం పడిపోయింది. యేసుప్రభు వచ్చేసాడంట, నడిచేయండి వెళ్ళిపోదాము, గౌరీపట్నం వెళ్ళిపోదాము అనుకుంటారు. గౌరీపట్నం రాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తాడని ఆయన ఎలా చెప్పగలిగాడు? దేవుడు ప్రవచనాల్లో చెప్పాడు కాబట్టి ఆయన లేఖనాలన్నీ చదివి చెవి గలవాడు వినుగాక. నీకు చెవు అంటే చెవులు ఎవరికన్నా లేకుండా పుడతారా? అందరికి చెవులు ఉంటాయి, చెవులు ఉంటుంది కానీ వాక్యం మాత్రం చెవులోకి వెళ్ళదు. ఆ వాక్యం అలాగేనండి, మా పనులు మేమేనండి. బ్రతుకుతుంది ఎవరి కోసం? ఇందాక గిజ్జోన్ గారు సహోదరులు పాడరు, గడ్డి పువ్వు లాంటిది ప్రాణం, ఆరిపోతుంది క్షణకాలం. దీనికోసం ఎందుకురా ప్రయాసపడుతున్నావు? దానికి మందు లేకపోతే నడవదు. ఏ మందు? ట్యాబ్లెట్ ఉంటే పని అవ్వదు, టీ ఉంటే కానీ పని అవ్వదు, దానికి బిర్యానీ ఉంటే కానీ పని అవ్వదు. దానికోసం ఎందుకురా ప్రయాసపడుతున్నావు? ఈ శరీరం కోసం నువ్వు ఎంత సుఖపడుతున్నావు? నిన్ను తీసుకెళ్ళి మట్టిలో పాడేస్తారు. జీవమును మరణమును నశింపజే దానికోసం నువ్వు భయపడు. ఆ మహాభయంకరమైన దినము నువ్వు తప్పించుకోవాలంటే కనుక విశ్వాసము కలిగి జీవించు. ఎలాంటి విశ్వాసము? ఈ లోకము శాశ్వతము కాదు, ఏది శాశ్వతము కాదు. మనుషులు దురాశ చేత ఏడవబడి, ఏ ఆశ అండి? దురాశ చేత ఏడవబడి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అప్పులు. వీళ్ళలో ఉన్నదేంటి? దురాశ. అంటే ఏం ఆశ అండి? చెడ్డ ఆశ.
నీకు ఆత్మ సంబంధమైన ఆ మహిమ గల రాజ్యం కోసం చూడు, నీకు ఏ అప్పు ఉండదు. తీసేయి, దేవుని కోసం అన్నీ తీసేయి. అప్పుల వాళ్ళు దేవుని రాజ్యానికి రారు. లేఖనాలు చెప్తున్నా ఏమంటుందంటే, ఇదిగో నువ్వు దానికి దాసుడుగా ఉండాలి. నీకు అప్పు ఇచ్చిన వాడికి నువ్వు దాసుడు. నువ్వు తెల్లారితే వాడి కోసం భయపడాలి, దేవుడి కోసం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వాళ్ళ. బ్రతకడం అంటే రాత్రి దినాన్ని 7 సూత్రాలు చెప్పాలి, 12 సూత్రాలు చెప్పాలి. 7కి భయపడిపోతారు అనుకున్నాను. ఒక్క సూత్రం మనలో ఉందండి, ఉందా? శిష్యరికానికి చేయడానికి ఉన్న సూత్రాలు మాత్రం ఎవరికి గుర్తు రాడు. సహోదరి సహోదరులరా, దేవుడు తన ప్రేమతో ఉత్తరాన్ని తన పరిశుద్ధుల కోసం రాశాడు. నా కుమారుడను ఇది చదువుకో, అంచె దినాన్ని నేను లేపుతాను. భూమి మీద విపత్తులు రాబోతున్నాయి, భూమి మీద సమస్యలు రాబోతున్నాయి. ఏ దినాన్ని ఏ సమస్య వచ్చింది నువ్వు లేఖనాలు చూస్తే నీకు అర్థమైపోతుంది. ఇవి చూసుకోండి, సిద్ధపాటు కలిగి ఉండండి. లోక ఆరంభం నుంచి ఎప్పుడు కలగలేని కష్టం వస్తుంది. అట్టి శ్రమ కలగలేదు, ఇంకెన్నటికి కలగబోదు. ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు జరుగుతుంది. అది తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసిన మొట్టమొదటి ప్రసంగంలోకి వెళ్ళాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తగ్గింపు కావాలి. మీరు చూస్తున్నారు కదా, మీ మధ్యన ఒక సహోదరుడు ఉన్నాడు, ఇతర దేశం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన అక్కడ ఒక ఆఫీసరు, మంచి జీతగాడు. అతని ఇల్లు 2 ఎకరాల్లో ఉంటుందండి. ఆయన ఇల్లు. ఆయన ఏమి సామాన్యుడు కాదు. ఎక్కడ కూర్చున్నాడు? సామాన్యులలో కూర్చున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరెంతో నేనంతే. ఎప్పుడు వరకనే? తీర్పు అయ్యే వరకుని. తీర్పు అయిన రోజుని సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళకి పక్కలైనట్టుండి, అయ్యగారులకి బిషప్లకి అందరికి ఆ రూట్ ఎట్లా ఉండదు, అందరు లైన్. అంత దీనత్వము యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చేసి చూపించాడు. ఆయన దవడ మీద కొడితే చెళ్ళు అనిపిస్తే ఒక్క మాట మాట్లాడలేడు. ఈరోజు అలాంటి సేవకులు ఉన్నారా? ఏ సూట్ వేసుకున్నాడండి యేసుప్రభు గారు. ఆయనను అవమానం పెట్టిన విషయం చూస్తే ఎంతమంది అలా కూర్చుంటుండగా ఆయనను అలాగా ఆ స్తంభం మీద నిలబెట్టేసి వస్త్రాలు తీసేసి వీడు దొంగ, ఒక్క మాట మాట్లాడలేదు అంటున్నాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరెరుగరు. ఇక్కడ కూర్చున్న మనము అంత దీనత్వం కలిగి ఉండాలి. ఆ దీనత్వము మనలోంచి పుట్టాలి. నన్ను అంటావా? నేను అసలు ఎందుకు తగ్గాలి? నాలో తప్పు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తప్పు ఉందండి? మరి ఆయన తగ్గలేదా? ప్రియమైన బిడ్డల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని చూడలేదు, మరి ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ప్రభువారు నా తప్పు ఏంటి, నా బట్టలు నాకు ఇచ్చేయండిరా అన్నాడా? అనలేదే. నాది తప్పు లేదు కాబట్టి నేను తగ్గను అనకండి. ఎప్పుడని తప్పు ఉన్నా తప్పు లేకపోయినా ఆత్మ విషయమై ఏం కలిగి ఉండాలి మనం? దీనత్వం, తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఇక్కడ మాట్లాడలేని వాళ్ళు లేరండి. మంచిగా కూర్చోబెడితే మాట్లాడే బ్రదర్స్ మన సంఘంలో ఉన్నారు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా జక్కని, ఈయనను అబ్రహాం కుమారుడే, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది నడు అని అంటే వీళ్ళ కోపం వచ్చేసింది. ఎవరికి? శిష్యులకు వచ్చేసింది. మీరు అనుకోవచ్చు, ఇంతమంది లేరా ఆయనకు తెలియని కూర్చోబెడతాను, ఆయన ఏం చెప్తున్నాడు? నో, ఇతను అబ్రహాం కుమారుడే. ఇలాంటి దీనత్వం మనసు మనలో ఉండాలి. ప్రేమించే మనసు మనలో ఉండాలి. నీకు ఆ రాజ్యం కావాలంటే ఈ వాక్యానుసారమైన జీవితం ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, సహోదరి సహోదరులారా 29వ వచనం, ఏమి తిందుమో ఏమి తాగుదుమని విచారించదు. రేపటి దినాన్ని కూడా చూసుకోండి, వదిలేయండి. అనుమానం కలిగి ఉండకండి. ఈ అనుమానం ఏం చేస్తుంది అంటే పెనుభూతమై నిన్ను లోకంలో లాగేస్తుంది. అనుమానం కలిగి బ్రతకొద్దు. రేపు ఏం జరుగుతుంది పోనీ అంటున్నాడు. ఏమి తిందామో ఏమి తాగుదామని దాని గురించి విచారించకుండా వాళ్ళ పండగలు చేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి రాబోయే మహిమ రాజ్యం తెలియదు, ఇవ్వబోయే ఆ బహుమానం తెలియదు, దాని విలువ తెలియదు. అన్నీ తెలిసిన మనము ఈరోజు ఇక్కడికి కూర్చుని ఈ చలిలో దేవుని యొక్క వాక్యం వినడానికి చూపిస్తున్నామే. పరలోకములో ఉన్న దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు. ఆ ఆనందాన్ని మనం చివరి వరకు కొనసాగించాలి. అనుమానం కలిగి జీవించొద్దు. ప్రియమైన వాళ్ళ మీరైతే ఆయన నీతిని రాజ్యమును వెతకండి. ఈ లోకపు జనులు ఏం చేస్తారు? ఈ లోకముని విషయాలు ఆలోచిస్తారు. ఒకసారి చూడండి, కొత్త నిబంధన ఆజ్ఞ, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చెప్పబడుతున్న మాట. ఆజ్ఞ ఇది. దేవుడు చెప్తున్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదామని విచారించదు. ఇది ఆజ్ఞ. నేను చెప్తున్నాను, విచారించద్దు. నువ్వు, నీకు ఇల్లు కూడా అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇల్లు లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి వాషింగ్ మిషన్ లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి సోఫా సెట్ లేదు. నువ్వు ఈఎంఐలు పెట్టి సోఫా సెట్ కొని డబ్బులు లేనప్పుడు ఇల్లు కట్టి
ఈఎంఐలు పెట్టేసుకుని ఆ కారు కొనుక్కొని ఎందుకు? అవన్నీ కాదు. నీకు ఏమి తిందామో ఏమి తాగుదామని రేపటి గురించి విచారించుకో. ఆకాశ పక్షులు పెంచుతున్న దేవుడు నిన్ను నన్ను పెంచలేడా? పెంచుతాడు. ఉద్యోగం ఉన్న వాళ్ళే బ్రతుకుతున్నారా? మంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ హాస్పిటల్స్ అంతా పరిగెడుతున్నారండి. ఏ ఉద్యోగం లేనివాడు ఉండడు రోడ్డు మీద. ఆడికి చలి పెట్టదు, ఏసీ అవసరంలా, ఆడికి కరెంటు బిల్లు కట్టడు, ఆధార్ కార్డు ఉండదు, అలాగని ఆరోగ్యశ్రీ కూడా ఉండదు. పోనీ పెన్షన్ ఉంటుందా? దేవుడు పెట్టట్లేదా? వాడు ఈ రోజన్నా హాస్పిటల్కి వెళ్ళాడా? వాడికి కడుపు నొప్పి రాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, కిడ్నీ ప్రాబ్లం రాదు, ఆర్థరైటిస్ అసలే రాదు. మనకే వస్తున్నాయి. ఎందుకంటే మనం ఇహలోక సంబంధమైన వాటిలో బిజీ అయిపోయి మనల్ని మనం హెచ్చించుకోవాలని బ్రాయిలర్ కోడిలాగా కూర్చుని తింటూ ఉంటుంటే ఇదే జరుగుతుంది అన్నాడు. అలా కాదు. నా కుమారుడా, నా కుమార్తె, రేపటి దినాన్ని ఏం జరుగుతుందో ఆలోచించుకో. ఈ లోకపు జనులు చేసే పని అది. నువ్వైతే చేయవలసిన పని అంటే, మీరైతే చెప్పండి అందరూ, మీరైతే చెప్పాలి అందరూ, మీరైతే ఆయన నీతిని రాజ్యమును వెదుకుడి. ఎక్కడ ఎదుగుదాం? ఓ పని చేద్దాం. పొద్దుట లేచిపోండి 4 గంటలకు అందరం కలిసి లైట్లు వేసుకొని, సెల్లల్లో లైట్లు వేసుకుంటూ ఎదుక్కుంటూ వెళ్ళిపోదాం. ఎక్కడ దొరుకుతుందేమో. నీ జీవితంలో నీ గృహంలో వెతుకు నీతిని, రాజ్యం అంటే నీతిగా బ్రతుకు. రాజ్య సంబంధుడు నేను, ఆ రాజ్యం కోసం నేను బ్రతుకుతున్నాను. నువ్వేదన్నా తిట్టుకో, నాకేం వినపడతలా. మనకు అన్నీ వినపడతాయి వాక్యం తప్ప. వాక్యం మాత్రం అందుకున్నాడు. చెవు గలవాడు వినుగాక, చెవులు గలవాడు, మీరు అందరు చెవిటోళ్ళు రా అంటున్నాడు. నేటి దినాల్లో వీటిని లేవండి. దేవుడు నిన్ను దీవించను గాక, నిన్ను ఆశీర్వదించినట్టు వీడు కళ్ళు మూసుకొని ఇంకా పొంగిపోతూ ఉంటాడు. మనుషుల చేతుల్లో ఆశీర్వాదాలు ఉండడం ఏంటండి? పరలోకమందున్న దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను ఇస్తాను రెస్ట్. పాస్టర్ వాడొక మనిషే, వాడే యాక్టర్, వేసేసాడు అంత కోర్టు కాసేపు. అయితే మీరైతే ఆయన నీతిని, రాజ్యం వెతకండి. ఎందుకంటే లోకంలో నీతి లేదు. లోకంలో ఏముంది చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. అందరు చెప్పాలి. శరీరాశ, నాకు ఇల్లు కావాలంటుంది. నేత్రాశ, మంచి బట్టలు వేసుకోవాలంటుంది. జీవపుడంబం, నాకు ఒక్క ఛాన్స్ ఎత్తే దులిపేస్తాను వీళ్ళందరూ. ఎవరు దులపలేరు, దులుపుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది మనం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఆదాము దగ్గరకు వచ్చింది శరీరాశ. ఏమంటుందా పాము? ఇదిగో మీరు ఇది తింటే ఏమైపోతారంట? జీవపుడంబం. అయ్యి బాబు, నేను పైకి వెళ్ళిపోతాను, జీవపుడంబం, నన్ను బిషప్ అయిపోతాను, నేను రెవరెండ్ అయిపోతాను అనుకున్నాడు. కన్నులకు రమ్యమైనది ఆహారం ఇచ్చినది అనుకున్నాడు. అధికారం కోరుకున్నాడు. ధనం ఏమిస్తుందండి మనకి? పేరిస్తుంది, ప్రత్యేక స్థానం. దీనికోసం మనుషుడు పరిగెడుతున్నాడు. అధికారం కావాలి. మిమ్మల్ని ఎవరన్నా పెళ్ళికి వచ్చి అందరు పెళ్ళికి రండి అని వెళ్ళిపోయాడు అనుకో, వెళ్తారండి? ఎందుకు వెళ్ళరు? ఆడు మీ ఇంటికి వచ్చాడు, కార్డు ఇచ్చాడు, నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వేం చేస్తావు? ఆడు ఎలాగొచ్చాడో నేను కూడా అలాగే వెళ్ళి ఆడు డబ్బులు ఆడు మొక్కాసుని పాడేసి నువ్వు తినకుండా వచ్చేస్తే ఆడు మిగిలిపోతుంది. మరి ఆ స్వభావం లోకస్తులది. మీరు మారిపోండి. మీరు దేవుని పిల్లలు, మీరు ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచిన వాడు, దేన హృదయం కలిగి ఈ లోకంలో వెతకవలసింది ఏంటంటే నీతిని, రాజ్యము. దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే, చూద్దాం. దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి చెప్తున్నాను. దేవుని రాజ్యం వెతకడం అంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము, ఇదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం వెతకడం అంటే ఏం వెతకాలంటే అండి? నీతి. చెప్పండి. నీతి, సమాధానము, ఆత్మలో. నేను ఇందాక చెప్పాను కదా, ఎవడన్నా కార్డు ఇచ్చాడానికి సరిగ్గా చెప్పలేదంటే వెళ్ళమని. సమాధానం వెతికి దానిని వెంటాడాలి, పరిగెట్టాలి. నువ్వు సమాధానం కోసం. భూమి మీద నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తారు లోకస్తులు. వాళ్ళకు దేవుని ప్రేమ లేదు వాళ్ళకి. నువ్వు వెంటాడాలి, నీతిని కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆనందం ఉండాలి. ఇంటి నిండా ప్రాబ్లమ్స్ ఉంటే ఆత్మలో ఆనందం ఎక్కడ వస్తుందండి? ఇంటి నిండా ప్రాబ్లమ్సే, ఆత్మలో ఆనందం వస్తుంది అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పాడండి, నా మీద కూర్చోండి. దేవా, ఈ ఆరోగ్యం లేనప్పుడు నేను ఎందుకు కష్టపడుతున్నాను? నా పిల్లల కోసమా? రేపొద్దుట వాళ్ళ ఆరోగ్యం బాగోదు. మాకు నీ రాజ్యం కావాలి, మేము నీతిగా బ్రతకాలి.
అంటే స్వనీతిని క్యాల్కులేట్ చేసుకోకండి. చాలామంది అంటారు మాకు తెలుసండి, మా నీతి కొన్నానండి. నువ్వు నీతి కాదు, నీతిని వెతకాలి. బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యుల పాలు. దేవుడు తలుచుకుంటే నయమానును బాగు చేశాడు. ఎన్నిసార్లు ములుగాడండి? ఎన్ని గంటలు ములుగాడు? మా ఉంటే 1 నిమిషంలో ములిగేసి ఉంటాడు 7 సార్లు కదా. 1 నిమిషంలో క్లియర్ చేయగలడు దేవుడు. గొప్ప దేవుని దగ్గర మనం ఉన్నాము. నీతిని, సమాధానం, ఆత్మలో ఆనందం కలిగి ఉండండి. ఇదే దేవుని రాజ్యము అని చెప్తున్నాడు. అయితే శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది? నీ రాజ్యాన్ని తీసుకెళ్తావు అనలేదు. మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, సిలువలో దొంగ ఏమన్నాడండి? నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ రాజ్యంలో పెట్టుకున్నాడు. అంటే ఈ భూమి మీద దేవుని రాజ్యం పరలోకం నుండి రాబోతుంది. క్లియర్గా చెప్తున్నాడు. పరలోక ప్రార్థనలు ఏమన్నాడు? నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. దేవుని స్తోత్రం. ఆ గొప్ప రాజ్యంలో నువ్వు నేను ఉండాలని దేవుడు రాసిన ఈ పుస్తకం ప్రేమ లేఖ. దీన్ని నువ్వు చదవాలి, వెంబడించాలి అంటున్నాడు. చూడండి, లోకసువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నారు శిష్యులను, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చి నేను పరిచయలను ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ప్రత్యక్షంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? అది ఏదో డిజైన్ చేసి సింగపూర్ సిటీలా తీసుకొస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. యేసుప్రభువు చెప్తున్నారు, దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే ఉంటుంది, క్లియర్ అయిపోతుంది. ఈ భూమి అంతా ఏదేనో వనం వల్ల అయిపోతుంది. చెప్తున్నాడు, ఎక్కడో ప్రత్యక్షంగా వస్తుందని మీరు అనుకోవద్దు. అంటే నీతి. దేవుని రాజ్యం అంటే మొట్టమొదటిగా పాయింట్ నీతి. నీతి అంటే ఏంటి? చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరంగమునందు నాకు జ్ఞానమును తెలియజేయదు. అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు అంటండి దేవుడు? సత్యం. అంతరంగంలో ఏముండాలి? నువ్వు బయటికి ఏం మాట్లాడతావు? అసత్యం, అబద్ధం మాట్లాడతావు. నువ్వు ఏది మాట్లాడినా అబద్ధమే. దేవుడు ఏమంటున్నాడు? హృదయంలో ఏముండాలంట? సత్యమే ఉండాలి. సత్యము. నువ్వు మాట్లాడితే నీలో సత్యమే ఉండాలి. ఏది జరిగినా, నువ్వు యూదులకు రాజువా? యేసుప్రభు అని అన్నారు. అయ్యో కాదండి బాబు, వదిలేండి బాబు, నన్ను అనలేదు. ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నట్టే సత్యము. క్రీస్తు పిల్లలుగా మనం, అదే నీతి. రెండో విషయము, మనుషులలో అనేక రకాల ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయండి. వాటినన్నిటినీ నేను వివరించను, కానీ మీరు చదువుకున్న వాళ్ళు చదువుకోండి. చాలా ఫీలింగ్స్. మనకి మంచి ఫీలింగ్ ఉంటుంది ఉదయకాలం లేచినప్పుడు. ఎవడొకడు వచ్చి మనల్ని ఇలాగ అంటాడు, గిటార్ వాయించినట్టు. ఏమవుతుంది? మైండ్ అంతా చిరాకు వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఒక తిట్టేస్తాం. అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నేను తప్పు చేశాను అని ఉంటుంది, ఇరిటేషన్. తర్వాత ఈలోపు మళ్ళీ ఏదో ఒక పాట వినపడుతుంది, మళ్ళీ సంతోషం వచ్చేస్తుంది. తర్వాత అప్పటికప్పుడే మన దేహం ఏదోటి చేసేస్తుంది, హెల్ప్లెస్నెస్. అయ్యో నాకు ఏంటి బాధలు అనిపిస్తుంటుంది. ఇంకో కొన్నిసార్లు అయితే ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మిగిలిన అన్నీ మీరు చదువుకోండి. అయితే ఈ విధంగా మనుషులలో ఎన్నో రకాల ఫీలింగ్స్ ఉంటాయి. వీటన్నిటినీ నువ్వు పక్కన పెట్టేసి ఈ ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసి సత్యంతో బ్రతకాలి. ఈ ఫీలింగ్సే మనుషుని పాడు చేసేస్తున్నాయి అన్నమాట. అయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఆ ఫీలింగ్స్ ఎలా ఉండాలంటేనంట, మనుషుని యొక్క ఫీలింగ్స్. అతిశయించువాడు, నేను బైక్ కొనుక్కున్నానని అతిశయపడుతూ ఉంటాడు. ఒకడేమో నాకు జాబ్ వచ్చేసిందని అతిశయపడుతూ ఉంటాడు. నాకు పెళ్ళి అయిపోయిందని ఇంకొకటి అతిశయపడుతుంటాడు. నాకేంట్రా మా నాన్న సంపాదించి పెట్టాడని ఒకటి అతిశయపడుతుంటాడు. అతిశయించుడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతి, విమోచన ఆయను. చూసారు ప్రియులరా, అతిశయించేవాడు దేని యందు అతిశయించాలంటండి? ప్రభునందు అతిశయపడాలి. నాకు దేవుడు దొరికాడు, నేను హ్యాపీగా ఉన్నాను. నాకు రాత్రి మంచి వాక్యం దొరికింది, ఆయన వస్తున్నాడు అంట, నేను హ్యాపీగా ఉన్నాను. ఇదిగో నేను బాప్తిసం పొందేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. ఎంతమంది బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలిగింది కదా. నీతిగా బ్రతుకుతున్నామా? యథార్థంగా బ్రతుకుతున్నామా? అందరూ ఎగ్జామ్ కడతారు, కట్టిన వాళ్ళు అందరూ రాస్తారు. కొంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, కొంతమందికి సెకండ్ క్లాస్ వస్తుంది, కొంతమందికి థర్డ్ క్లాస్ వస్తుంది. నెంబర్ లేనాడు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు అందరం ఎగ్జామ్ కట్టేసాం. ఒకడు 60 అంతులుగాను, ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులు. ఎక్కడున్నాం మనం? ఏం లేదండి, అందరితో పాటు గుడికి వెళ్ళి వచ్చేస్తున్నానండి.
ప్రాక్టికల్స్ ఉన్నాయా? జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏం అవసరం లేదు, ప్రాక్టీస్ అవసరం లేదు. ఆయన కృపగలవాడు ఇచ్చేస్తాడు అని అనలేదే. వాని క్రియలను బట్టి ఇస్తాను అన్నాడు, అనలేదా? అది డిలీట్ చేసేసారా మీరు బైబిల్లోంచి? నీ క్రియను బట్టే నీతిమంతుడు అనియు, నీ క్రియను బట్టివే అపరాధి అనియు తీర్పు తీర్చబడుతుంది. జడ్జిమెంట్ రోజున అక్కడ నువ్వు నుంచోవాలి. ఎవరైనా సరే కృపను బట్టి ఇచ్చింది ఏంటి తెలుసా? రక్షణ, విమోచన ఇచ్చాడు. కృపను బట్టి మనకి ఆయన కృప ద్వారా విమోచన ఇచ్చి పరిశుద్ధుడిగా మన తీర్పు తీర్చాడు. కానీ కాపాడవలసిన బాధ్యత మందే. రాజ్యం ఊరికి ఎవరికి ఇవ్వడు. ఆ దినమన గొర్రెల వైపున ఉంటావా, మేకల వైపున ఉంటావా? ఇది ఆఖరు దినం కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ వాక్యం పట్టుకుని వెళ్ళిపోండి, మీ జీవితాలను బలపరచుకోవడానికి. రెండోది నీతి అయిపోయింది. రెండో విషయం ఏంటమ్మా చెప్పాలి అందరూ? సమాధానము. చెప్పండి. మొదటిది, రెండోది సమాధానం. సమాధానం అంటే భూమి మీద ఎలా ఉంటుందంట తెలుసా? ఎవడు నీ దగ్గరకు వచ్చి సమాధానం పడ్డాం. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? కీర్తనల గ్రంథము 34:14 సమాధానం వెతికి దానిని వెంటాడు. అంటే ఏం చేయాలి? రన్నింగ్ రేస్. నువ్వు సమాధానం పడకపోతే రొట్టె ద్రాక్షారసం తీసుకోవద్దు. నీ సహోదరుడి మీద నీకు ఏదైనా కోపం అంటే వెంటనే వెళ్ళిపోయి సమాధానం పడి, బంధువుడైనా ఎవడైనా సారీ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నువ్వు మాట్లాడకపోతే తర్వాత అది ముందు నువ్వు క్షమాపణ చెప్పు. నీ వల్ల సహోదరుని బాధ పెట్టవేమో. ఒక సహోదరుని వ్యర్థుడా అంటే మహాసభలో అవుతావు. ఒక సహోదరుని ద్రోహి అంటే కనుక నువ్వు నరకాగ్నిలోకి వెళ్తావని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6-7 చెప్పడం జరిగింది. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 సమాధానం వెతికడి దానిని వెంటాడి. మూడో విషయము ఆత్మలో ఆనందము. ఈ ఆత్మలో ఆనందం ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందం కలిగి ఉండాలి. ఉదయకాలం లెగిసిన వెంటనే ఒక మంచి పాట పెట్టుకోండి. దేవా నేను స్తుతిస్తాను పాట పాడుకుంటూ పనులు చేసుకోండి. నేను దేవునిలో ఉన్నాను. ఖాళీ దొరికితే బైబిల్ చదువుకోండి, ఖాళీ దొరికితే ప్రార్థన చేయండి. దేవుని గురించిన మాటలు మాట్లాడుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించడి. మీ సహనము, మీ పేషెన్స్ సకల జనులకు తెలియనియోడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని కృతజ్ఞతాపూర్వక థ్యాంక్ యూ లార్డ్, దేవానికి వందనాలు, నేను ఇదిగో మరి ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నాను తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అయితే ఈరోజు నీతి, సమాధానం, ఆత్మల ఆనందం అంటే రాజ్యం వెతకడం. లాస్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. చూడండి, లాస్ట్ ఇంకా 2 స్లైడ్స్లు ఉన్నాయి, చూపించేస్తాను. నెరవేర్చబడిన ప్రవచనాలు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని చూద్దాం. ఏ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు అడిగారు, ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు వస్తావు? మేము ఎప్పుడు వెయిట్ చేయాలంటే ఇంకా చాలా టైం ఉంది. అన్యజనుల కాలం సంపూర్ణమగు వరకు, అంటే అన్యజనులకు ఇవ్వబడిన రక్షణ కాలం సంపూర్ణమగు వరకు యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము ఎవరితో తొక్కబడుతుందంట? అన్యజనులతో తొక్కబడుతుంది. ఇప్పుడు యెరూషలేము ముస్లిమ్స్ చేతిలో ఉన్నది కదా. ఆ యెరూషలేము పట్టణము మొన్నటి వరకు వాళ్ళు 1947లో వస్తే 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే 2018 యాక్చువల్ 2017 డిసెంబర్లో వచ్చింది అనమాట. అక్కడ చూడండి, న్యూస్ పేపర్లో డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి వాళ్ళకి ఏం డిక్లేర్ చేశాడంట? యెరూషలేమును మరలా తిరిగి ఇశ్రాయేలీలకి క్యాపిటల్ సిటీ, ముఖ్య పట్టణంగా ఇచ్చేశాడు. అంటే ఈ ప్రవచనం నెరవేర్చబడిందని నెరవేర్చబడలేదా? అందరికి అర్థమయ్యేది. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణం ఉంది. ఈ పట్టణంను మాత్రం ఇశ్రాయేలుకి ఇవ్వను. ఎప్పుడు వరకునే ఈ భూమి మీద అన్యుల జనులు అందరికి రక్షణ వచ్చే వరకు దాన్ని ఇవ్వను అన్నాడు. అన్యజనులు కాలం అయిపోగానే ఎవరికి ఇచ్చేస్తాడంట? ఇశ్రాయేలుకి ఇచ్చేస్తాడంట. మొన్న 2017 సంవత్సరం డిసెంబర్ నెల 2018లోకి వచ్చేసిన వెంటనే అమెరికా దేశ ప్రెసిడెంట్ వచ్చి ఇది ఇశ్రాయేలుకి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఈ ముఖ్య పట్టణాన్ని ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చేసాడు? ఇశ్రాయేలుకి ఇచ్చేసాడు. అంటే ఈ ప్రవచనము నెరవేర్చబడింది. లోకా సువార్త 21:24 ఉంది. అది లోకా సువార్త 21:24. ఈ ప్రవచనం అయిపోయిందంటే అన్యజనుల కాలం అయిపోయింది. అన్యజనుల కాలం అయిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు రాత్రి రావచ్చు. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా?
యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి వస్తే కనుక నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్యజనుల కాలం అయిపోయింది కనుక సిద్ధపడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరొక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని రాజ్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే రోమా పట్టణానికి సంబంధించిన రాజ్యాలు. వీళ్ళందరూ కలిసి యూరోపియన్ యూనియన్ అనే ఐక్యతని కొన్ని దేశాలని ఏర్పడ్డాయి. వీళ్ళ గురించి దేవుడు చెప్పిన ప్రవచనం ఏంటంటే, వారిలో బ్రిటన్ దేశము దాంట్లో కలిసి ఉంది. బ్రిటన్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ అని పిలుస్తాం మనం. అయితే లేఖనాల ప్రకారంగా ఆ బ్రిటన్ అనేది వాళ్ళతోటి కలిసి ఉండకూడదు. ఎందుకంటే తర్షీషు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో, బ్రిటన్ అనమాట. ఈ తర్షీషుని దేవుడు ఏర్పరచుకున్నాడు, వారికి ఒక ప్రత్యేక స్థానం ప్రవచనం చెప్పుకొచ్చాడు. అయితే ఇది వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ తర్షీష్ ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఎక్కడి నుంచి? యూరోపియన్ యూనియన్ నుంచి, అక్కడి నుంచి వచ్చేసింది. చూడండి దాని గురించి వచనాలు మీకు ప్రకటన గ్రంథము 17:14 చూడండి. ఆ దేశాలన్నీ ఏం చేస్తాయంట? ప్రకటన గ్రంథము 17:14 మీరు ఏకాభిప్రాయం గలవారై, ఏకాభిప్రాయం అంటే ఆ దేశాలన్నీ ఒకే అభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. అంటే మరలా రోమాకే అధికారం అప్పగిస్తారు. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభువును రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఇందురు. ఆయన రాజులను జయించును. వారందరూ యుద్ధం చేయడానికి ఎవరి మీదకి వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి మీదకి వస్తే ఆ దినాన్ని వాళ్ళు గెలవలేరు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నువ్వు నేను రక్షకులుగా వెళ్ళబోతున్నాం. చివరి వచనంలో అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథము 72:10. కీర్తనలు 72:10. అయితే ఏమంటున్నాడంటే, తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. ఎవరికి? యేసుప్రభువారికి. తర్షీష్ అనగా బ్రిటన్ అనమాట. సో బ్రిటన్ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారికి సపోర్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు లేఖనాల ప్రకారం బయటకు వచ్చేసారు. రెండో విషయం ఏమంటున్నాడంటే, షాబా వారును కానుకలు తీసుకొచ్చారు. షాబా రాజులను శాబా రాజులు రెండు అన్నది. ఇక్కడ యామన్ను సౌదీ అరేబియా అనమాట. ఈ రెండు వారు కూడా యేసుక్రీస్తు వారి దారికి కానుకలు తీసుకొస్తారు. అంటే లేఖనాల ప్రకారంగా వీళ్ళందరూ ప్రత్యేకింపబడిన వారుగా అయిపోయారు. అన్ని రెండు లేఖనాలు మీకు చూపించాను. యేసుప్రభువు వారు రాకడికి ఎన్ని జరిగిపోయినాయి. ఎప్పుడో వస్తాడులే, అవన్నీ అలా చెప్తాడులే అని కాదు, ఈ రాత్రికే వస్తాడని సిద్ధపడే విధంగా మనం ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం నెత్తుకోవాలి. ఎందుకంటే చివరి దినాలు ఉన్నాం. అంత్యకాలమున ఆ బాకానాదము ఆ పర్వతం మీద ఊదబడుతుంది. ఊదబడేసరికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. కనుక ఆ మహిమగల రాజ్యంలో మనం అందరం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.